ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇది సామెత. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కలదే ప్రతిరోజులా మారింది. వీధిలో కూర్చున్నా, రోడ్డుపై నడుస్తున్నా, ఆరు బయట నిలబడినా, ఎలా ఎక్కడ ఏం చేస్తున్నా జనంపై విరుచుకుపడుతున్నాయి వీధి కుక్కలు. ఇలా ఒక చిన్నారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాయి. ఎందరో జీవితాల్ని తలకిందులు చేశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలపై హెచ్ఎంటీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మనుషుల వెంటపడతాయి, పరిగెత్తిస్తాయి, జీవితాల్ని తలకిందులు చేస్తూ ఉన్నాయి, ఆఖరికి ప్రాణం కూడా తీస్తోంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కల పరిస్థితి. కుక్కే కదా అని దాని లైట్ తీసుకుంటే ప్రాణాలు పోయేదాకా వస్తోంది పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కల బెడద ఎంత తీవ్రతగా ఉందో చూపించే ప్రయత్నం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చేద్దాం. ఇదిగో ఇక్కడ హాస్పిటల్ బెడ్ పై వింతగా ప్రవర్తిస్తున్న ఈ 3 ఏళ్ల అబ్బాయి పేరు రక్షిత్. జగిత్యాల జిల్లా తుంగూరు గ్రామం. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కుక్కలు కరవడంతో ర్యాబిస్ వ్యాధి సోకింది. దీంతో ఇలా కుక్క లక్షణాలు విపరీతంగా పెరిగిపోయి ఇటీవలే కన్ను మూశాడు. ఎంతో ముద్దుగా కనిపిస్తున్న రక్షిత్ 3 నెలల పాటు సరైన వైద్యం అందుకోలేకపోయాడు. రక్షిత్ జీవితం 3 ఏళ్లకే ముగిసిపోయింది. వీధి కుక్కలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యల మారాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మీద పడి కరిచేస్తుండటంతో ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుక్క కాటుకి గురై అనేక అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కరీంనగర్ జిల్లాలో పెరిగిపోయింది. ఇటీవల జగిత్యాల జిల్లాలో ర్యాబిస్ వ్యాధి సోకి ఓ చిన్నారి మృతి చెందడంతో పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం నుండి సరైన చర్యలు లేకపోవడంతో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. నాకు తొవ్వంటి పోతంటేనే 3 కుక్కలు ఎగవాడి నన్ను అడ్డం పడేసి కరిచినాయి సారు. 2 సార్లు కరిచినాయి. ఇంజక్షన్లు ఇప్పించుకున్నా. తొవ్వంటి పోయేటోళ్ళు కూడా ఇబ్బంది బాగా అవుతుంది. వాళ్ళు 2 సార్లు మోర్లో కూడా పడ్డారు పాపం. రాత్రి పగలు పోయేటోళ్ళు బాగా కుక్కలన్నీ బంధించండి దయచేసి, మాకు ఇబ్బంది అవుతుంది. తొవ్వంటి పోయేటోళ్ళు కూడా మా పిల్లలు చిన్న పిల్లలు కూడా భయపడతారు తొవ్వంటి పోయటానికి. సారు మీరు కూడా దయచేసి కుక్కలని బంధించండి, మాకు ఇబ్బంది. నేను ఇంజక్షన్లు ఇప్పించుకున్నా, చేత మందు కూడా వాడిన. 2 సార్లు కరిచింది సార్ నన్ను కుక్క. 2 సార్లు కడితే 2 సార్లు నేను వైద్యం చేయించుకున్నా. చేత మందు కూడా కుక్కల మధ్యకుంట పోయి మందు కూడా తాగొచ్చిన. ఇక్కడ వాడ కుక్కలు అయితే మస్తు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మనం సైకిల్ మీద పోయినా, బండి మీద అయినా ఏదైనా సౌండ్ వస్తే అది ఊరికొచ్చి కరుస్తూ ఉంటాయి. కుక్కలు కరుస్తున్నాయి బాగా. అవి కరుస్తున్నాయి కాక మళ్ళీ మీదకి ఎగబడుతున్నాయి. ఇంట్లోకి వచ్చి చెప్పులు అవి ఇవి కొరుకుతున్నాయి. మళ్ళీ మున్సిపాలిటీలోకి ఇన్స్పాన్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇప్పుడు మీరు ఆడుకుంటుంటా అంటే సైకిల్ తొక్కుంటా అంటే మీద పడుతున్నాయి అవి బాగా. అవి ఏమన్నా లేకపోతున్నాం ఆడ బయట కూకున్నా ఇబ్బంది అవుతుంది. అవి వచ్చి కరుస్తూనే ఉన్నాయి. డైరెక్ట్ కలిసినాయి. ఒకటా రెండా ఎక్కడ చూసినా గుంపులుగా ఉంటున్నాయి. అదును చూసి ఒక్కసారిగా మీద పడి రక్కేస్తున్నాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. ఆరు బయట మహిళలు కూర్చోవాలన్నా భయపడుతున్నారు. కుక్కల గుంపు కనిపిస్తే చాలు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటూ వాపోతున్నారు కరీంనగర్ వాసులు. కరీంనగర్ పట్టణంలోని కట్టారాంపూర్, విద్యానగర్ ప్రాంతాల్లో ఇటీవల బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. కరీంనగర్ బల్దీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ నగరంలో చాలా కుక్కలు ప్రతి వీధిలో ప్రతి వాడలో చాలా కుక్కలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ లేడీస్ కూడా పొద్దున కనీసం ఏంటంటే వాళ్ళు వాకింగ్ చేద్దామని పోతే కూడా వాళ్ళు కట్టెలు పట్టుకొని పోతే కూడా ఒక్క కుక్క పైకి వస్తే దాని వెంబడి ఒక 10 నుంచి 20 కుక్కలు కూడా వాళ్ళు వెంబడి పడి కింద పడి కొరికి వాళ్ళందరినీ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇది మున్సిపల్ కానివ్వండి, పైన అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా దీన్ని ఏదో ఒక చర్య తీసుకోకపోతే మాత్రం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అంతకుముందు కొంత పందులో ఉండే కాబట్టి ఆ నివారణ కొంత పందులో తగ్గిపోయింది. ఇప్పుడు కుక్కలతోని మేజర్ ఇష్యూస్ కుక్కలు. మేము ఎన్నిసార్లు కౌన్సిల్ ఉన్నా మా సతీమణి ఆకుల నర్మద గారు ఆ కౌన్సిల్లో కూడా ఎన్నిసార్లు కూడా మేము చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినాము. ఒకటే దానికి మార్గం ఏంటంటే పిల్లలు ఫ్యామిలీ ప్లాన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఎక్కడైతే ఉన్నాయో ప్రాంతంలో అక్కడనే వదిలేయడం జరుగుతుంది. అదే కాకుండా దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా సరే ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాలు కూడా వాటిని ఏంటంటే ఒక అరికట్టడానికి కోసము, ప్రజలను రక్షించడానికి కోసము దానికి ఒక షెల్టర్ చేసి ఒక కొన్ని ఎకరాల భూములల్లో ఆ భూములలో పెట్టేసి అక్కడనే ఫుడ్ పెట్టేసి ఒక కాంపౌండ్ వాళ్ళు వేసి
వాళ్ళకి ఏంటంటే హాస్టల్ సౌకర్యం మన వాళ్ళకి ఎట్లా చేస్తారో ఆ కుక్కలను కూడా అదే విధంగా చేసి నివారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీధి కుక్కల బెడద కేవలం ఓ కుక్క కాటుతోని పోవడం లేదు, జీవితాలు తలకిందులవుతున్నాయి, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇదిగో ఇక్కడ కుంటుతూ నడుస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాస్. కరీంనగర్ పట్టణంలో సాధారణ ఎలక్ట్రీషియన్. రోజు పనిచేస్తే తప్ప కుటుంబం గడవదు. ఓ రోజు పని కోసం వెళ్తుంటే కుక్కలు వెంటాడాయి. బైక్ పై నుండి పడిపోవడంతో కుక్కలు రౌండప్ చేసి నరకం చూపించాయి. ఆ ప్రమాదంలో ఆయన కాలి నరం పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు ఎలక్ట్రీషియన్లు చేసే కీలకమైన పనులు చేయలేకపోతున్నాడు. చిన్న చిన్న పనులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డుపై వెళ్తుండే కుక్క మనిషి జీవితాన్ని ఒక్కసారిగా ఎలా తలకిందులు చేస్తున్నాయో చెప్పేందుకే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ మీకు చూపించబోతున్నాను. కుక్కలు మనుషుల్ని ఎంతలా వేటాడుతున్నాయి, మనుషుల జీవితాన్ని ఎంత తలకిందులు చేస్తున్నాయో మనం ఈ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉంటారు. సో ఆయన జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేసిందో మనం ఒకసారి చూద్దాం. కుక్క వెంటపడడం వల్ల ఆయన జీవితం పూర్తిగా తలకిందులైంది. ఆయన మాటలో విన్నాం. అసలు ఏం జరిగింది, కుక్కలు మీ జీవితాన్ని ఎట్లా తలకిందులు చేశాయి? ఇంటికి వెళ్తుండగా కుక్కలు కుక్కలు వెంబడించిన వెంటనే కుక్కల ముంగట కూడా అడ్డం వచ్చి కుక్క మీదకి ఎక్కి అడ్డం పడ్డాక కాలు ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది. ప్లస్ సర్జరీ అయిన తర్వాత నరం 3 నెలల దాకా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. తర్వాత నరం కూడా అప్పుడే డ్యామేజ్ అయిందట. 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా నరం అయితే రాదు అని చెప్పారు. అదే అంటే నేను ఉపాధి కోల్పోయాను. సో ఇప్పుడు ఈ కుక్కలు వెంబడించడం వల్ల మీరు పడి ఇంత దాకా వచ్చిన పరిస్థితి. అంతకుముందు జీవితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ తర్వాత జీవితం ఎట్లా ఉంది? అప్పుడు హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నేను మా కొడుకు ఫీజు కట్టలేక కూడా పోతున్నాను. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇంకా 3 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఫీజు కట్టాలన్నా కూడా ఇప్పుడు పని చేసుకోలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే జనరల్గా మీరు అంతకుముందు వర్క్ చేసుకునేటువంటి సందర్భానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉంది? ఏం పనులు చేయలేకపోతున్నారు? ఎట్లాంటి అంటే ఎక్కి ఫ్యాన్ ఫిట్ చేయడం కానీ, ట్యూబ్ లైట్ ఫిట్ చేయడం కానీ, హౌస్ వైరింగ్ చేయడం కానీ అవన్నీ కోల్పోయాను. ఓన్లీ బోర్డు చిన్న చిన్న మైనర్ రిపేర్లు మాత్రమే చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఇప్పటికీ మీ ప్రాంతంలో కుక్కలు ఎట్లా ఉన్నాయి? అందరూ చాలా ఉన్నాయి. మా ఒక్క కాడ కాదు, ఇంకా వేరే చుట్టుపక్కల కూడా మొత్తం చాలా కుక్కలు ఉన్నాయి. అవి దయచేసి మున్సిపాలిటీ పట్టించుకొని తక్షణమే తరలించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున నాకు పింఛన్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. యూడిఐడి కార్డు కూడా వచ్చింది. మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. పింఛన్ దయచేసి ఇప్పించగలరని నా యొక్క మనవి. సో ఇది ఒక శ్రీనివాస్ పరిస్థితి. అంటే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ తన జీవనోపాధి పొందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా పని చూసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో కుక్కలు వెంటపడడం వల్ల అక్కడే ఆయన పడిపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి డ్యామేజ్తో ఆయన పూర్తిగా జీవితంలో ఎంత కోల్పోయారో ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం విన్నాం. ఇది కేవలం ఒక శ్రీనివాస్ పరిస్థితే కాదు, చాలా మంది కుక్కల బెడదతో జీవితాలు తలగిందులైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సారంగపూర్ మండలంలో పసి కందు చనిపోయినటువంటి ఘటన, రేబీస్ వ్యాధితో చనిపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. ఇక చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే వీధి కుక్కలు మరింతగా రెచ్చిపోతున్నాయి. ఒక్కసారిగా మీద పడి రక్కిస్తున్నాయి. దీంతో పిల్లల్ని ఒంటరిగా వదలాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా తుంగూరు గ్రామంలో ఇలానే 3 ఏళ్ల రక్షిత్ ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు. మురికి కాలువలో ఉన్నటువంటి కొడుకుని హాస్పిటల్లో చూపించారు రక్షిత్ తల్లిదండ్రులు. కానీ 3 నెలల తర్వాత ర్యాబిస్ వ్యాధి సోకి ఆ లక్షణాలతో కన్నుమూశాడు రక్షిత్. వీధి కుక్కల సమస్య ఎంతటి సామాజిక సమస్యగా మారిందో ఇప్పుడు మరొక ఉదాహరణ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గత 3-4 రోజుల క్రితం కేవలం 3 ఏళ్లున్న రక్షిత్ కుక్కకు సంబంధించినటువంటి లక్షణాలతో రేబీస్ వ్యాధితో మృతి చెందాడు. అసలు అతనికి కుక్క ఎలా గరిచింది, 3 ఏళ్ల బాలుడు రేబీస్ వ్యాధితో చనిపోయేదాకా ఎందుకు వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు నాతో ఉన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఉన్న తుంగూరు గ్రామంలోనే ఉన్నాను. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అసలు రక్షిత్కి కుక్క ఎప్పుడు గరిచింది, ఎలాంటి లక్షణాలు బయటపడ్డాయి? సార్, అది గటేర్లో నాలేజ్లో పడడంతో నా కొడుకుకు వేరే అక్క అని అక్కడ పడ్డాక తీసుకొని వచ్చి, తమ్మ నీ కొడుకు గటేర్లో పడ్డారా, దెబ్బ తాకింది, నువ్వు హాస్పిటల్ తీసుకుపోమని చెప్పింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకుపోయి ఆ రక్తం దూడిసి ఇంత పట్టి పెట్టి, ఇక్కడ చిన్నపిల్లానికి మత్తు ఇంజక్షన్లు ఉండయి కాబట్టి నేను కుట్లు పెట్టలేనని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను జైచాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్కు నాకు రాసిన టెస్టులు, స్కానింగ్ రాసిండు, పెద్ద ఎంఆర్ఎఫ్ స్కానింగ్. అదిసులను చూసి నా కొడుకుకు ఏం కాలేదని చెప్పిండు సార్. ఈ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయి అబ్బాయికి? సార్, ఈ లక్షణాలు ఈ వర్షం కొట్టడం వలన నా కొడుకు ఒక్కరోజు
పిడుగుల వర్షం కురవడంతో రాత్రి ఆ రోజు జ్వరం వచ్చింది. శుక్రవారం నాడు ఒకటే రోజు జ్వరం వచ్చి నా కొడుకు నీళ్లకు దూరం ఉండడంతో వేరే మా బావ అనే వ్యక్తి ఊరుకు పోతే, మా బావ ఇంటికి పోతే, మా బావ వేరే సార్కు ఫోన్ చేసి తెలుసుకొని అప్పుడు నీ కొడుకు అని చెప్పినాక సివిల్ హాస్పిటల్కి పొమ్మన్నాక సార్ నేను జైచాల్ సివిల్ హాస్పిటల్కి పోయినా సార్. అప్పటికి లక్షణాలు ఎక్కువైనాయి సార్. అసలు అంటే ఎట్లాంటి లక్షణాలు చేసాయి? మా అబ్బాయి తినేవాడా? శనివారం నాడు వచ్చింది. శనివారం నీళ్ళకి ఒకరోజు 2 రోజులు ఒక్కరోజు పొద్దున్న దాకా అన్నాడు సార్. పొద్దున్న దాకా అన్నాక ఇక మళ్ళీ తెల్లారి ఇక నీళ్ళకి భయపడ్డాడు కొడుకు. నీళ్ళకి భయపడ్డాక మళ్ళీ ఇక మా ఆడబిడ్డల ఇంటికేను. రేబీస్ అని మీకు ఎప్పుడు చెప్పారు? అబ్బాయికి రేబీస్ సోకింది, ప్రమాదకర స్థాయిలో మారింది అనే విషయం ఎప్పుడు తెలిసింది అసలు మీకు? శనివారం నాడు సార్. అంతే, అది ఒక్కటో రోజు. కుక్క కరిచిన తర్వాత 3 నెలల వరకు అప్పుడు తెలిసింది మీకు? అప్పుడే తెలిసింది మాకు, అప్పుడే తెలిసింది సార్ మాకు. వీరి ముగ్గురు సంతానం, దీనిలో రక్షిత్ చిన్నపిల్లవాడు. తాను కుక్క కాటుకు గురై ఆ విషయాన్ని తల్లిదండ్రులు చూడలేకపోయారు, స్థానికులు కూడా చూడలేకపోయారు. కానీ రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు క్రమక్రమంగా బయటపడడంతో 3 నెలల తర్వాత ఆ అబ్బాయికి లక్షణాలు బయటపడ్డాయి. ఆ అబ్బాయి కన్నుమూసాడు. కేవలం 3 ఏళ్ళు ఉండేటువంటి చిన్నారి కుక్కల బారిన పడిపోయి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. తనకు ఆ లక్షణాలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కన్నీరు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రక్షిత్కి ఆయన కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? వీధి కుక్కలు విచ్చలవిడిగా ఇలా స్వైర విహారం చేస్తూ ఉంటే ఒకరి జీవితం ముగిసింది, మరొకరి జీవితం చిన్న భిన్నం అయిపోయింది. ఎంతో మందిని కుక్కలు దాడి చేసి రక్తం కలజూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కుక్కల బెడద నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? నాయకులారా, ఒక్కసారి మీరే ఆలోచించండి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, జగిత్యాల నుంచి. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. కుక్కల బెడద నుండి మమ్మల్ని రక్షించండి మొర్రో అని జనం గగ్గోలు పెడుతున్నా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. కనీసం వీధి కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, ర్యాబిస్ టీకా డ్రైవ్లు చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే సమస్య తీవ్రత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.